Studio One News. Follow for latest updates. Link in description. పహల్గామ్ కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్పూర్లోని జైష్-ఏ-మహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కర్-ఏ-తోయిబా స్థావరంతో సహా 9 ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. ఆపరేషన్ సింధూర్ పై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. మేరా భారత్ మహాన్, జై హింద్ అంటూ అందరూ ట్వీట్లు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై లోక్సభలోని ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మన భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా అన్నారు రాహుల్. జై హింద్ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 26/11 దాడులకు ప్రతీకారంగా మురిడ్కేలో ఆర్మీ దాడులు చేసింది. పుల్వామా అటాక్ కి ప్రతీకారంగా బహావల్పూర్ లో మెరుపు దాడులు చేసింది. జేఎన్కేలో జరిగిన పెద్ద దాడులకు ప్రతీకారంగా హిజ్బుల్ సియాల్కోట్ పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఒక్క దెబ్బకు 3 పిట్టలు అనేలా రాత్రికే 3 టెర్రర్ హెడ్ క్వార్టర్స్ నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ. మొత్తంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పై అభినందనల వెల్లువ వ్యక్తమవుతోంది. భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. భారత మెరుపు దాడులపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. మేరా భారత్ మహాన్, జై హింద్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై మన రక్షణ దళాలు నిర్వహించిన సర్జికల్ దాడులను నేను స్వాగతిస్తున్నాను. మరో పహల్గామ్ ఘటన మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం నేర్పించాలి. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలి. జై హింద్ అంటూ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు.